హాయ్ అండి, నమస్తే. కిచెన్ని మనము ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా, క్లీన్గా, బొద్దింకలు ఎలాంటి పురుగులు లేకుండా తక్కువ ప్లేస్లో అయినా నీట్గా, హైజెనిక్గా ఉంచుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాల్సిందే. ముందుగా కిచెన్లో మాత్రం ఆయిల్ క్యాన్ అనేది ఇలా ప్రతిసారి జిడ్డు పట్టేస్తుందండి. దాన్ని క్లీన్ చేయాలంటే చాలా టైం అనేది తీసుకుంటుంది కదా. ముందుగా ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి స్క్రబ్బర్తో కానీ ఒక టిష్యూ పేపర్తో పూర్తిగా క్లీన్ చేశారనుకోండి, దానికి ఉండే ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు ఈ ఆయిల్ క్యాన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ప్రతిసారి ఆయిల్ క్యాన్ ఇలా జిడ్డు పట్టకుండా, ఎక్కువ సార్లు క్లీన్ చేయకుండా, తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఒక టిప్ని చూపిస్తున్నానండి. వేస్ట్గా ఉన్న లేదా పాత సాక్స్ను ఇలా ఒకటి తీసుకొని కింది భాగాన సీజర్తో చివరి భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది భాగాన కూడా ఈ సాక్స్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ సాక్స్ను ఆయిల్ క్యాన్కి కానీ మీ ఇంట్లో ఉండే ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్కి ఇలా సాక్స్ను వేసామనుకోండి, ఆయిల్ కారేటప్పుడు ఈ సాక్స్ అనేది పూర్తిగా పీల్చుకుంటుంది. జిడ్డు అనేది అస్సలకే పట్టదండి. మనము సింపుల్గా గిన్నెలను ఎలా క్లీన్ చేస్తామో అలా ఈ ఆయిల్ క్యాన్ని కూడా తర్వాత ఎప్పుడైనా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలాంటి కార్డ్బోర్డ్స్ కానీ స్వీట్ బాక్సులు ఉంటాయి కదండి, మందంగా ఉండే ఒక స్వీట్ బాక్స్ని తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ని వేసి ఇలా ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ బాటిల్స్, నెయ్యికి సంబంధించిన ఎలాంటివైనా సరేనండి, ఇలా స్వీట్ బాక్స్లో పెట్టేసామనుకోండి, జిడ్డు అనేది ఫ్లోర్కి అంటకుండా ఉంటుంది. మనము ప్రతిసారి కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఆయిల్ బాటిల్స్కి అయితే సాక్స్ను వేసాం, కానీ ఇలాంటి క్యాన్స్కి అయితే సాక్స్ పట్టదు కదండి. నేనైతే వేస్ట్గా ఉన్న షర్ట్ యొక్క హ్యాండిల్ని కత్తిరించి ఆయిల్ క్యాన్కి వేసాను. కిచెన్లో ముఖ్యంగా మరొకటి ఉపయోగపడేవి, మనము బొద్దింకలకు సంబంధించిన ఏదైనా జెల్ని, ఇలా ఆయిల్ బ్రష్ని, గ్యాస్ లైటర్ని, సీజర్ని, నైఫ్ని, పెన్ కానీ లేదా మ్యాచ్ బాక్స్, ఇలా వాటన్నిటిని కూడా ఒకే బాక్స్లో వేసామనుకోండి, ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఖాళీ రైస్ బ్యాగ్ని తీసుకున్నానండి. వీటన్నిటిని పెట్టడానికి రైస్ బ్యాగ్ని కట్ చేసుకుంటున్నాను. మీకు కిచెన్ ఫ్లోర్ అనేది ఎంతవరకు కావాలనో అంతవరకు చూసి కట్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ పక్కన ప్రతిసారి క్లీన్ చేయకుండా ఇలా నేను ముందుగా ఒక రైస్ బ్యాగ్ని కట్ చేసి ఎంతవరకు ఉందో అక్కడి వరకు మాత్రమే ఇలా మలుచుకొని రైస్ బ్యాగ్ని పరుచుకున్నానండి. ఆ తర్వాత ఇలా రైస్ బ్యాగ్ అనేది చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. సరుకులు తీసుకున్నప్పుడు 2 kg కవర్స్, 5 kg కవర్స్ వస్తాయి కదండి, దాన్ని కట్ చేసి ఇలా రైస్ బ్యాగ్ పైన పరుచుకుంటే నీట్గా ఉంటుంది. మీకు ఇంకా హైజెనిక్గా కనిపించాలి అంటే బయట మనకి డిజైన్ కవర్స్ కానీ పేపర్స్ ఉంటాయండి, దాన్నైనా పరుచుకోవచ్చు. ఇలా పరుచుకున్న దానిపైన మనము ప్రతిరోజు యూజ్ చేసే ఆయిల్ క్యాన్ని, గ్యాస్ లైటర్ని, వాటన్నిటిని కూడా ఇలా కిచెన్లో స్టవ్ పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనుక టైల్స్ ఉంటాయి కదా, మనం కర్రీ చేసినప్పుడు ఆయిల్ అంతా కూడా పడి జిడ్డుగా తయారవుతుంది. దీనికోసం నేను ఆన్లైన్లో ఇలా ఆర్డర్ పెట్టేశానండి. కిచెన్ టైల్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం కొలిచి ఆర్డర్ పెట్టేసామనుకోండి, మనకి ఏ డిజైన్లో కావాలంటే ఆ డిజైన్లో వస్తాయి. స్టవ్ వెనుక టైల్స్కి ఇలా అతికించేసామనుకోండి, జిడ్డు పట్టకుండా ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ఇలా క్లీన్ చేసామనుకోండి, నీట్గా కనబడుతుంది. వంట పూర్తి కాగానే వాటర్తో స్టవ్ని ఎప్పుడు క్లీన్ చేయకుండా వాటర్ని పీల్చే క్లాత్లు ఉంటాయండి, ఇలా దానిపై కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి స్టవ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసిన వెంటనే వెనుక టైల్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా ఇలా క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఏర్పడుతుంది. జిడ్డు పట్టినాక క్లీన్ చేసామనుకోండి, టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కిచెన్ ఫ్లోర్ పైన మనము కూరగాయలను కట్ చేసినా కానీ లేదా చపాతీలు చేసినప్పుడు అంతా కూడా ఇలా పడుతుంది కదండి, దీనికైతే మనకి ఇలా చిన్న వైపర్ ఉందనుకోండి, ఒకేసారి ఇలా క్లీన్ చేసిన వెంటనే కూడా కిచెన్ ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుంది. వాటర్ పడ్డప్పుడు కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేసుకుంటే మనకి టైంతో పాటు మన పని కూడా సులువైపోతుంది. దీనికోసం క్లాత్ని కాకుండా ఇలా వైపర్తో అనేసామనుకోండి, కిచెన్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. కిచెన్ సింక్లో మాత్రం ఎప్పటికీ ఇలా వేస్ట్గా ఉన్న ఒక బిర్యానీ బాక్స్కు కింద హోల్స్ చేసి దాంట్లో ఏదైనా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్ని పెట్టేసి మనము గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదండి, దాన్ని అయినా కానీ లేదా కూరగాయలు కట్ చేసినప్పుడు వేస్టేజ్ని అంతా కూడా ఇలా కిచెన్ సింక్లో పెట్టిన బిర్యానీ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది. కిచెన్ సింక్ను క్లీన్ చేయడానికి ఎలాంటి లిక్విడ్లు అవసరం లేదండి. ఇలా ఒక బాక్స్లో మనము
వంట సోడాను వేసి దానికి హోల్ చేసామనుకోండి, క్యాప్ తీయకుండానే ఇలా ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వంట సోడాతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్ అనేది నీట్గా కనిపిస్తుంది. తర్వాత మనము ఒక క్లాత్ని తీసుకొని సింక్ పక్కన వెనుక ఉన్న టైల్స్ని కూడా అప్పుడే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కిచెన్ సింక్లో అప్పుడప్పుడు వాటర్ బ్లాకేజ్ కానీ, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు రావటం లాంటివి జరుగుతాయి కదండి. స్మెల్ కూడా వస్తున్నప్పుడు మనము కొద్దిగా ఈ హోల్లో బేకింగ్ సోడాను వేసి హాట్ వాటర్ని వేసి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. వాటర్ బ్లాకేజ్ కాకుండా ఇలా ప్రతి నెలకు ఒకసారి చేసామనుకోండి, పైప్స్ అనేవి ఓపెన్ అయ్యి వాటర్ బ్లాకేజ్ కాకుండా ఇలా నీట్గా కనిపిస్తుంది. కిచెన్లో మాత్రం తప్పకుండా ఇలా ఒక మ్యాట్ ఉండాలండి. ఎప్పుడైనా తడి పడ్డప్పుడు మనము ఈ మ్యాట్తో క్లీన్ చేసామనుకోండి, డ్రై అయిపోతుంది. తడిగా ఉన్న పాదాలను తుడుచుకోవడానికి, ఎలాంటి మరకలు కనపడకుండా ఉండటానికి ఇలా ఒక మ్యాట్ని వేసుకోవాలి. కిచెన్లో మనము చేతులు తుడుచుకోవడానికి ఇలా ఒక నాప్కిన్ని, అలాగే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి, కర్రీని వండుతున్నప్పుడు ఇలా ఒక క్లాత్ని కిచెన్లో ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. కిచెన్లో టిఫిన్ చేస్తున్నప్పుడు కానీ, కర్రీ చేస్తున్నప్పుడు పొట్టును అనేది డైరెక్ట్గా ఫ్లోర్ పైన పడకుండా ఇలా ఏదైనా ఒక కవర్ని కానీ, పేపర్ని కానీ పరుచుకొని దానిపైనే ఇలా పొట్టును కానీ, ఆనియన్స్ పొట్టును అన్నిటినీ కూడా వేసామనుకోండి, కిచెన్ ఫ్లోర్ని క్లీన్ చేయకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కవర్ని యూజ్ చేసుకుంటే నీట్గా కనబడుతుంది. కూరగాయలను కట్ చేసిన వెంటనే ఇలా పీలర్ని, నైఫ్ని కూడా క్లీన్ చేసామనుకోండి, బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు లేకుండా నీట్గా ఉంటాయి. మిక్సీని పెట్టుకునే ప్లేస్లో కూడా మిక్సీని ఇలా నీట్గా తుడుచుకొని ఒక పక్కన పెట్టేసుకున్నామనుకోండి, బొద్దింకలు కానీ ఎలాంటివి చేరకుండా ఉంటాయి. అలాగే కిచెన్లో మనము కర్రీ కోసం, వంట కోసం ప్రతిసారి వాటర్ని యూజ్ చేసాం కదండి, ఇలా ఒక బిందెని కానీ, వాటర్ క్యాన్ కానీ పెట్టేసుకోవాలి. కిచెన్ని ఎప్పటికప్పుడు ఇలా నీట్గా ఉంచామనుకోండి, బొద్దింకలు కానీ ఎలాంటివి రాకుండా మన పని కూడా చాలా సులువైపోతుంది. ఈ మసిగుడ్డలను మనము ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా స్టవ్ వెనుక కానీ, కింద కానీ పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని లేకుండా స్టవ్ పైన పడ్డ వెంటనే క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. చూసారు కదండి, కిచెన్ని ఎప్పుడు కూడా ఇలా నీట్గా పెట్టేశారనుకోండి, మన పని అనేది తక్కువ టైంలో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది కిచెన్ని నీట్గానే పెట్టుకుంటారండి, కానీ తెలియని వారి కోసం నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. కిచెన్ అనేది చాలా చిన్నగా ఉన్నా కూడా ఇలా తక్కువ ప్లేస్లో మనము నీట్గా సర్దుకోవచ్చండి. ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకున్నారనుకోండి, బొద్దింకలు కూడా కిచెన్లోకి దరి చేరకుండా ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వారి కోసం కానీ, బ్యాచిలర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.